పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల నోటిఫికేషన్ జారీ నాటి నుంచి నియమావళిని పక్కాగా అమలు చేస్తామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గిరీష పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ వెలువరనుందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 24న పరిశీలన ఉంటుందన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 27వ తేదీ వరకు గడువు ఉంటుందన్నారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికల నియమావళి అమలుకు ప్రతి మండలంలో ఎంసీసీ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఉదయాన్నే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎలక్షన్ కోసము దాంట్లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, టీచర్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీస్కి ఎలక్షన్ కోసము ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 5 గ్రాడ్యుయేట్ మరియు టీచర్ కాన్స్టిట్యున్సీకి అంటే దాంట్లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్స్, కడప, అనంతపూర్, కర్నూలు గ్రాడ్యుయేట్స్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రాడ్యుయేట్స్, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్స్, కడప, అనంతపూర్, కర్నూలు టీచర్స్, టోటల్ 5 కాన్స్టిట్యున్సీలు, గ్రాడ్యుయేట్స్ 3, 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా 8 లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీకి, అనంతపూర్ లోకల్ అథారిటీ, కడప లోకల్ అథారిటీస్, నెల్లూరు లోకల్ అథారిటీస్, వెస్ట్ గోదావరి లోకల్ అథారిటీస్, ఈస్ట్ గోదావరి లోకల్ అథారిటీస్, శ్రీకాకుళం లోకల్ అథారిటీస్, చిత్తూరు లోకల్ అథారిటీస్, కర్నూలు లోకల్ అథారిటీస్. ఈ కాన్స్టిట్యున్సీస్కి 5 + 8 13 కాన్స్టిట్యున్సీస్కి షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారంగా మనకు నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి 16 ఫిబ్రవరి నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి, లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్ 23 ఫిబ్రవరికి, స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 24 ఫిబ్రవరి, లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ 27 ఫిబ్రవరి, డేట్ ఆఫ్ పోల్ 13 మార్చ్, అవర్స్ ఆఫ్ పోల్ ఉదయాన్నే 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 16 మార్చి 2023, ఎలక్షన్ కంప్లీట్ అయ్యే తేదీ 21 మార్చ్. సో మనకు ఈ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మన జిల్లాలో ఎలక్షన్ కోడ్ కూడా అమలు కాబోతుంది. సో అందరూ కూడా ఎలక్షన్ కోడ్ తగ్గట్టుగా వ్యవహరించాలని కోరుతూ, మన అధికారులందరికీ కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏముంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ఆంక్షలు మనకు ప్రిస్క్రైబ్ చేసి ఉంటారో అవన్నీ కూడా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్లో వర్తించడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకు మేజర్గా అన్ని రకాల ప్రిపరేటరీ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. మనకు చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ కాన్స్టిట్యున్సీ వస్తాయి. అదేవిధంగా కడప, అనంతపూర్, కర్నూలు గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. అండ్ చిత్తూరు లోకల్ అథారిటీ కాన్స్టిట్యున్సీ, కడప లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీ. సో అన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి అన్ని రకాల ప్రిపరేషన్స్ కూడా మనము చేసుకున్నాము. ప్రతి మండలాల్లో కూడా ఎంసీసీ టీము, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. పోలింగ్ స్టేషన్స్ అన్నీ ఐడెంటిఫై చేసాం. సో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపడం జరిగింది. సో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో అందరూ ప్రజలందరూ అదేవిధంగా
మీ మీడియా మిత్రులు కూడా కోరుతుంది ఏమంటే ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఏముంది ఇది అందరికీ తెలిపేలాగా విస్తృతంగా మీరు చెప్పండి అని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. డిఫరెంట్